నంద్యాల జిల్లా నందికొట్కూరు తన ఇంటిని కబ్జా చేశారనే మనస్తాపంతో మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. న్యాయం చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారన్న మనోవేదనతో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేయడంతో పోలీసులు మహిళను అడ్డుకున్నారు. మా ఇల్లు కూడా పడగొట్టేసి ఇంకెవరు అబ్దుల్లా, రసూలు, జమీల్ అంట వాళ్ళ ముగ్గురు విలేకరులు వచ్చింటే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి భయపడిస్తున్నారు. ఏమన్నంటే మా తిరిగి ప్రభుత్వంలో నాది ఉంది, నేను ఏం చేసినా చెల్తుంది, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని పోండి అని చెప్తున్నారు. అంతేకాదు మాకు ఏమన్నా జరిగినా మాకు వాళ్ళ నుంచి మా ముగ్గురికి ప్రాణహాని ఉంది. ఏది జరిగినా వాళ్ళే బాధ్యత, ఏమన్నా చేసుకొని కానీ వాళ్ళ పేరే రాసుకుంటారు. అబ్దుల్లా సార్, మా ఆయన ఎవరు చేసుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకోపో, ప్రభుత్వమే నా చేతిలో ఉంది అని మాట్లాడుతున్నాడు సార్. మీరు ఇక్కడికి వచ్చినారంటే మేము చంపేస్తా, సాక్ష్యం లేకుండా చేస్తానని భయపిస్తున్నాడు సార్. మాకు టీడీపీ నాయకుడు అంట సార్. నిజంగా ఆక్రమించుకొని మా ఇల్లు కూడా పడగొట్టేసి ఇంకెవరు అబ్దుల్లా, రసూలు, జమీల్ అంట వాళ్ళ ముగ్గురు విలేకరులు వచ్చింటే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి భయపడిస్తున్నారు.